హలో అండి, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక ఆడదాని ప్రయాణం చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఆమె జీవితం మొదలయ్యేది, ముగిసేది కూడా ఒక మగవాడితోటే. పసిగందుగా పుట్టినప్పుడు ఆ ఇంటికి ఆమె 25 మార్కులు సంతోషాన్ని తెస్తుంది. అప్పుడు ఆ లోకం ఆ తండ్రి అనే మొదటి మగవాడి చేతి నీడలో ఆమె అడుగులు పడతాయి. ఆ తర్వాత ఆమె ఎదిగి 50 మార్కులతో యవ్వనంలోకి అడుగు పెడుతుంది. ఆ కాటుక కన్నులు విప్పారకపోతే ఆ ఇంట్లో తెల్లవారదు అన్నంతగా ఆ తండ్రికి ప్రాణంగా మారుతుంది. కానీ కాలం ఆగదు కదా. పెళ్లి అనే బంధంతో మరో ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె జీవితానికి 75 మార్కులు పడతాయి. అప్పటిదాకా అల్లరిగా తిరిగిన కూతురు ఒక భార్యగా, కోడలిగా మారుతుంది. అక్కడ భర్త అనే మరో మగాడికి జీవితకాలం తోడవుతుంది. ఆ క్షణం నుంచి ఆమె జీవితం ఒక యంత్రంలా మారిపోతుందంటే నమ్మండి. భూమిపై పుట్టిన దగ్గర నుంచి తన వయసును, తన సుఖాన్ని ఇంటి కోసం త్యాగం చేస్తుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆమె పడే శ్రమకు హద్దులే ఉండవు. ఆమె గాజులు చెయ్యి కదిలాడకపోతే ఆ ఇంటికి మనుగడ కొనసాగదు. అటు ఇటు అన్నింటా ఆమె ఆ ఇంటికి వెలుగును పూస్తుంది. లోకానికి ఆమె విలువ తెలిసినా తెలియకపోయినా ఆమె సహనానికి మాత్రం నిజంగా సరిహద్దులు లేవు. చివరికి ఒక బిడ్డకు తల్లై 100 మార్కులతో పరిపూర్ణమైన ఆడదిగా మారుతుంది. తన కడుపున పుట్టిన కొడుకు రూపంలో మరో మగవాడిని తన ప్రాణంలా చూసుకుంటుంది. నవ్వును ఏడుపును దిగమింగి ఇంటినే గుడి చేసిన ఆ దేవతకు వయసు మీద పడి కాలం ఇక సెలవిమ్మని అడిగితే ఆ ఇల్లు గుండె రాయి చేసుకుని వీడుకోలు పలకాల్సింది. పుట్టుకతో తండ్రి, బతుకంతా భర్త, చివరికి తలకొరివి పెట్టే కొడుకు, ఇలా ఒక మగవాడితో మొదలై మరో మగవాడి చేతుల మీదుగా ఆమె జీవితం ముగుస్తుంది. ఇది ఎవరికి ఇవ్వని, ఎక్కడా జరగని అపురూపమైన వేడుకోలు. ఉమెన్స్ డే సందర్భంగా మీ అమ్మ త్యాగాలకు విలువిస్తూ ఈ రీల్ ఆమెకు షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా ఒక తల్లి కళ్ళల్లో అయినా సంతోషం చూడాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం. థ్యాంక్ యూ.